లంచ్ అయిపోయాక సినిమాకి వెళ్దామా? వెళ్దాం. ఏమైనా తీసుకెళ్తాం? అయినాకి వెళ్దాం. వెళ్దాం కదా. సరే నీ ఇష్టం, నువ్వే దేనికంటే అదే లేకపోతే. అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుందాం, తినేసి ఏం ఆర్డర్ పెడతాం? నువ్వే ఆర్డర్ పెడతావు కదా ఇప్పుడు. ఈరోజు నువ్వు పెట్టేసి నీకు నచ్చిన ఫుడ్ ఏదో ఒకటి పెట్టు. నీకు నాకు తెలియదు, పెట్టేసి వెజ్ బిర్యానీ చెప్పి. విజయ ఏం తింటావు? మమ్మీ నాకు మంచిగా కావాలి. ఓకే. డాడీలా ఉన్నాడే. మమ్మీ అక్కడ చూడు, ఎవరో డాడీలా అనిపిస్తున్నారే. హలో హలో, ఎక్కడున్నారండి? నేను ఆఫీస్లో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, అర్జెంటుగా ఉంది, తర్వాత చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మీరున్న రెస్టారెంట్లోనే వెనకాల నేను పాప కూడా కూర్చున్నాము. మీ పాప అడుగుతుందన్నమాట, మీ పక్కన కూర్చున్నది మీ సిస్టరా లేదా పాప వాళ్ళ పిన్నా లేదా ఆంటీనా అని. ఏం చెప్పమంటారు? హాయ్. ఏంటది? నువ్వే చదువు. లవ్ లెటరా? మన దగ్గర ఈ టాలెంట్ కూడా ఉంది ఏంటి? ఎస్. బాగానే రాసావు. అదేంట్రా పెన్తో మొత్తం మ్యాటర్ రాసేసి కింద పేరేంటి పెన్సిల్తో రాసావు? నువ్వు కాదంటే నీ పేరు తుడిపేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. మొహంలా ఉంది, ఇంకొకసారి నాకు కనబడ్డామంటో గజ్జికుక్కతో కరిపించి చంపేస్తా. వెదరు బాగుందని బాల్కనీలో నుంచొని చూస్తున్నాను అన్నయ్య. ఎదురు ఫ్లాట్ లో ఉన్న గుంట నన్ను చూసి రా అని సైగ చేసింది అన్నయ్య. బాగుంటుందా? పిలిచింది కదా అని నన్నేనా అని క్లారిటీ కూడా తీసుకుందా అన్నయ్య. అమ్మాయి రా నువ్వు కావాలయ్యా యా యా అని పిలిచింది అన్నయ్య. పిలిచింది కదా అని ఇల్లు వెనకాల నుంచి వెళ్ళి పట్టుకున్నాను అన్నయ్య. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు అన్నయ్య. ఎందుకు కొట్టారా? అమ్మాయి రీల్స్ చేస్తుందంట అన్నయ్య. నీ బతుకు చాలా. తాగడం ఎందుకు, యాక్సిడెంట్ చేసుకోవడం ఎందుకు? నీకోసమే. నా కోసమా? అవును. నా కోసం అంటే? అంటే నీకు విషయం చెప్పాలి, ధైర్యం చాలక నా ఫ్రెండ్ గారిని అడిగిన. ఏం లేరా ఇంతమంది తీసుకొని పో అన్నాడు. అందుకోసమే తాగిన రోడ్డు మీద పడ్డా, లేచి చూస్తే ఈడ పడ్డా. ఇంతకీ ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు? అంటే నువ్వేమన్నా అంటావు? చెప్పు, పర్వాలేదు. ఏమని అనుకోనంటే చెప్తా. ఏమనుకోను కానీ చెప్పు. అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా మేడం. అమ్మో దొంగ సచ్చినోడు, నువ్వు యాక్సిడెంట్లోనే పోవాల్సింది కదరా. సర్లే కానీ ఇదే విషయం నువ్వు ఇంగ్లీష్లో చెప్పు. చెప్తా, భయమేంది. ఐ లవ్ యూ సిస్టర్. ఐ లవ్ యూ టూ బ్రదర్.